నేను నమ్మిన స్వామి నన్ను మోసం చేశాడు. ఇప్పుడు నా భార్యా బిడ్డలకి దిక్కెవరు? స్వామి, ఎంత పని చేశారండి. నేను మిమ్మల్ని ఎంత నమ్మాను. మీరు నన్ను మోసం చేశారు స్వామి. నాతో పాటు నా భార్యా పిల్లల్ని కూడా మోసం చేశారు స్వామి. నేను లేక నా భార్యా పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడండి. ఇప్పుడు వాళ్ళని ఆదుకునేవారెవరు? నా స్నేహితులు, బంధువులు నేను లేకపోవడంతో వ్యాపారంలో నేను చేసిన అప్పులకు గాను నా ఆస్తి మొత్తం లాక్కున్నారు. దీనంతటికీ కారణం మీరే స్వామి. నేను ఉండి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా. జనన మరణాలు సృష్టి ధర్మమని నీకు తెలియదా నాయనా? ఎవరి కర్మానుసారం వారి ఆయుష్ తీరుతుంది. ఆయుష్ తీరగానే ఎవరైనా తమ దేహం వదిలి వెళ్లాల్సిందే. అందుచేత నీ ఈ దేహంలో ప్రాణం ఉన్నప్పుడే నీవు చేయాల్సిన కార్యక్రమములన్నీ సక్రమంగా చేయాలి. లేకపోతే ఇదే విధంగా బాధపడాల్సొస్తుంది. నీ కుటుంబానికి ఈ పరిస్థితి రాకూడదని నీకు సాయం చేయటానికి 3 దేవుళ్లను పంపించాను. 3 దేవుళ్ళ? నా ఇంటికి ఏ దేవుడు రాలేదే? మీ ఇంటికి మొదట కార్తిక్ అనే అతను వచ్చాడు. అతను నీతో మాట్లాడబోగా నువ్వు అహంకారంతో అతన్ని పంపించేశావు. అతను ఎవరో కాదు, సాక్షాత్తు కుమారస్వామియే. రెండవవాడు గణేష్. అతను నీకు అన్నీ వివరించాడు. కాని అహంకారంతో నువ్వేమీ వినలేదు. ఎవరి అవసరమూ నీ కుటుంబానికి అక్కర్లేదని చెప్పి పంపించేశావు. అతను ఎవరో కాదు, సాక్షాత్తు వినాయకుడే. ఇక మూడవవాడు ఈశ్వర్. అతను ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే. నీకోసం కైలాసం నుండి నీ గుమ్మం వరకు దిగివచ్చాడు. కాని నీవు మాట కూడా వినకుండా ఆ పరమేశ్వరుడిని గుమ్మం బయటికి తీసుకువెళ్లి స్వామి ముఖం మీదనే తలుపులు వేశావు. అటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా లోపలికి రానివ్వకూడదని నీ భార్యతో చెప్పావు. అసలు ఆ రోజు గణేష్ చెబుతున్నా నువ్వు వినిపించుకోకుండా వెళ్లిపోయావు. అప్పుడు గనక ఉండి ఉంటే నీ బంధువులు, స్నేహితుల విషయం నీకు బాగా తెలిసి వచ్చేది. బిస్మిల్లాహిర్రహమాన్ ఇర్రహీం. సార్, మీరు చెప్తున్నట్టు మీ దాంట్లోనే ఖురాన్, హదీజ్ అనే 2 పుస్తకాలున్నాయి సార్. దానిలో హదీజ్ అనే పుస్తకంలో మీరు వ్యాపార నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు 3 సంవత్సరాలకు సరిపడే సరుకుల్ని ఇంట్లో పెట్టి వెళ్ళాలి సార్. ఎందుకంటే మీరు రావడం ఆలస్యం అయితే వాళ్ళు తట్టుకోవడానికి ఇట్స్ ఆల్సో 1 షాట్ ఇన్సూరెన్స్ సార్. చూడమ్మా, ఆయనకి ఇన్సూరెన్స్ ఏం అవసరం లేదు. ఇన్సూరెన్స్ అనేది మనం చనిపోతామని చేయడం కాదు, మన సంపాదన చనిపోతుందని చేయాలి. ఆయన కుటుంబం కోసం చేయాలి. ఆయనకి ఆ బెంగ లేదు. ఆయన కుటుంబాన్ని కాపాడడానికి చాలా ఆస్తులున్నాయి. మేమంతా ఉన్నాం. మేమున్నాంగా. అలాగా అయితే మీరు ఈ పేపర్స్ మీద సంతకాలు చేయండి సార్. ఏంటివి? మీకు చెప్పాను కదా సార్, ఆయన కుటుంబాన్ని చూసుకోవడానికి మీరిచ్చే హామీ డాక్యుమెంట్స్. ఇదంతా దేనికి? సార్, ఆయనకేమైనా జరిగితే ఆయనకున్న అప్పులు, పిల్లల చదువులు, పిల్లల పెళ్లిళ్లు చరిపిస్తానని మీరు ఆయనకిచ్చే హామీ పత్రం సార్. ఏం పెట్టరా సార్? ఎవ్వరలా హామీ ఇవ్వరు సార్. ఎవరైతే ఇన్సూరెన్స్ చేయకుండా సరిపోతారో వాళ్ళు తిరిగొచ్చి తన కుటుంబం పడే కష్టాలు చూసినట్టయితే అప్పుడు తన కుటుంబానికి చేసిన ద్రోహం ఏంటో తెలుస్తుంది సార్. మీ ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ అక్కర్లేదు సార్. కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే సార్, లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీకు కాదు, మీ కుటుంబానికి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. రామావతారంలో తెల్లవారితే పట్టాభిషేకం అనగా రాత్రికి రాత్రే కథ మారిపోయింది. నేను వనవాసం వెళ్లవలసి వచ్చింది. నేను దారి మాత్రమే చూపిస్తాను. ఆ మార్గాన నడవటము, నడవకపోవటము నీ విజ్ఞత, జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. స్వామి, నన్ను క్షమించండి. నేను చేసిన తప్పుకు శిక్ష నా కుటుంబం అనుభవించకూడదు. నాకు మరొక్క అవకాశం ఇవ్వండి స్వామి. గడిచిపోయిన కాలము మళ్లీ తిరిగి రాదు. ప్రకృతి ధర్మాన్ని ఎవ్వరూ మార్చలేరు. స్వామి,
ఇన్సూరెన్స్ లేని ప్రయాణం ఆ కుటుంబానికి పెద్ద శాపం. నన్ను క్షమించు భారతి, క్షమించు.